ప్రభాస్ గారు నటించినటువంటి కల్కి మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేది వెయిట్ చేసాం కదా. ఇక ఆ వెయిటింగ్ అయితే అయిపోయింది. ఆ మూవీ అనేది థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది. ఇక ఆ మూవీ గురించి కొన్ని మన విశేషాలు తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే ఏంటంటే, ఇది మహాభారతంతో ముడిపడినటువంటి ఒక కథ. ఇది పురాణాలను బేస్ చేసుకొని వచ్చినటువంటి కథ. శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారమైన కల్కి గురించి ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమా స్టార్టింగ్లో మనకు మహాభారతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అయితే చూపిస్తారు. తర్వాత మెయిన్ సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. నిజంగా సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఎలా ఉంది అంటే హాలీవుడ్ని మించి ఉంటుంది ఈ సినిమా. సేమ్ నిజంగా హాలీవుడ్లో ఎఫెక్ట్స్ అయితే ఎలా అయితే ఉంటాయో సేమ్ యాస్టీస్గా అలానే ఉంటుంది. ఇది నిజంగా హాలీవుడ్ మూవీనా మనకు అనిపిస్తుంది. కానీ ఈ హాలీవుడ్ మూవీ రేంజ్లో మన పురాణాలకు తగ్గట్టుగా పాత్రలని హాలీవుడ్ ఎఫెక్ట్స్తో కలిపి తీసినటువంటి మూవీ చాలా బాగుంది. మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొక్క విధంగా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అసలు అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ గారు అసలు సూపర్ యాక్ట్ చేశారు. చాలా బాగుంది, సూపర్. ఈ మూవీని నాగశ్విన్ గారు టాలీవుడ్ యాక్టర్స్ బాలీవుడ్ మూవీని తీసి చూపించారు. ఇంకొకటి ఈ మూవీలో ఏంటంటే, ప్రకృతిని మనము రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది, ఒకవేళ దాన్ని మనం నాశనం చేస్తే అది మనల్ని వినాశనం చేస్తుంది అనేది బాగా చూపించారు ఈ మూవీలో. ఓవరాల్గా ఈ మూవీ నా భూతో నా భవిష్యత్తులా ఉంది ఈ మూవీ.